అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు మనం చేసుకునే స్వీటు బొంగు పేలాల లడ్డు. దానికి కావాల్సిన పదార్థాలు: బొంగు పేలాలు 3 కప్పులు, 1 కప్పు బెల్లం, 1 స్పూను నెయ్యి. చేసుకుందాం రండి. కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి వేడైంది. బొంగు పేలాలు పోసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టి వేయించుకుందాం. కరకరలాడేటట్టు వేయించుకుందాం. తీసుకొని గిన్నెలో పోసుకుందాం. అదే కళాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని బెల్లం వేసుకున్నాం. ఒక చిన్న 1/2 గ్లాసు నీళ్ళు. నీళ్ళు పోసుకొని పాకం వచ్చేటట్టు పట్టుకోవాలి. పాకం ఇంకా రావాలి, కొంచెం పాకం రావాలి. పాకం వచ్చాక మీకు చూపిస్తాను, చూడండి. ఇంకా పాకం కొంచెం రావాలి. ఇప్పుడు కొంచెం పక్కనియండి బెల్లం మంచిగా. ఇంకొక 5 నిమిషాలు అయితే వచ్చుద్ది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. పాకం వస్తుంది. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు చూద్దాం, చూసి పాకం వచ్చింది కదా, ఇట్లా ఉండలాగా రావాలి పాకం. బొంగు పేలాలు పోసుకుంటాం. పోసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని చల్లారాక ముద్దలు చేసుకోవాలి. చేసుకున్నాక మీకు చూపిస్తాను. చల్లారాలి బాగా. ఇది బాగా టేస్ట్ ఉంటాయి, మంచిగా ఈజీగా అయిపోతాయి, తొందరగా చేసుకోవచ్చు. పిల్లలకి మారాన్ చేస్తే దబాల ఒక లడ్డు ఇవ్వచ్చు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉండు, వాళ్ళకి ఇద్దామని నేను చేస్తాను. ఇదండి ఈరోజు బొంగు పేలాల లడ్డు. ఇలా తయారు చేసుకోండి, బాగుంది. టేస్ట్ బాగుంటుంది. మీరు తయారు చేసుకొని చూడండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి బొంగు పేలాల లడ్డు. మీరు కూడా ఈ లడ్డు చేసుకోవాలంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. రోజు సాయంత్రం 5 గంటలకి మా వీడియో అలనాటి అమ్మ రుచుల్లో ఇదో వస్తుంది. మీరు చూడండి. అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.